2:38. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. All of us together please. అందరం కలిసి చదువుకుందాం. Then Peter said unto them, మీరు మారు మనసు repent and పొంది be పాప baptized క్షమాపణ every one నిమిత్తం of you in the ప్రతి name of వాడు Jesus యేసు Christ క్రీస్తు నామమున for the remission of బాప్తిస్మం sins, పొందుడి, and అప్పుడు shall receive the మీరు gift of the పరిశుద్ధాత్మను Holy Ghost. వరము పొందుదురు. So here some people say after repentance baptism is also a must to be saved. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే మారు మనసు పొందిన తర్వాత మీరు నిజంగా రక్షించబడాలి అంటే బాప్తిస్మం కూడా అవసరమే అంటున్నారు. That is the wrong doctrine today. అదే ఇది నాన్న ఉన్న తప్పుడు బోధ They అంటారు. will put a wonderful name, baptismal regeneration, that is repentance and baptism both are must, they will say. దీనికి ఏమంటారు? బాప్తిస్మము యొక్క మారు మనసు అంటే వాళ్ళ రక్షణ గురించి ఏమంటారంటే పాపక్షమా మారు మనసు బాప్తిజం రెండు అవసరమే అంటారు వాళ్ళు. So today I want to tell you very clearly, మరి ఇది నాన్న మీకు నేను చాలా స్పష్టంగానే చెప్పాలనుకుంటున్నాను. today's baptism cannot save you, ఈ రోజు తీసుకోబోయే ఈ బాప్తిస్మము మిమ్మల్ని రక్షించలేదు. but you are saved, that's why you are taking అయితే baptism. మీరు రక్షించబడిన వారు, అందుకని మీకు బాప్తిజం ఇస్తున్నారు. Some people will say, I know some people, నాకు కొంతమంది తెలుసు. oh they will be giving baptism, now you will go to heaven. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికి బాప్తిజం ఇస్తూ మీరు పరలోకం వెళ్ళిపోతారంటారు. See, baptism cannot take you to heaven. బాప్తిస్మం నిన్ను పరలోకానికి తీసుకొని పోదు. Only repentance, forgiveness of sins, then only your name will be written in the Lamb's book of life. మారు మనసు పాప క్షమాపణ మాత్రమే నీకు రక్షణ ఇస్తుంది. అదే నీ జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు How రాయబడుతుంది. you are saved? మీరు ఎట్లా రక్షించబడ్డారు? Not by dipping in the water. నీటిలో ముంచుట ద్వారా కాదు. If dipping in the water is salvation, many outsiders, Hindus are regularly dipping in the water in some river or other. నీటిలో మునుగుట వలన మీకు మోక్షం లేదా రక్షణ వస్తుంది అనుకుంటే అన్యజనులైన వారు హైందవులు ప్రతిరోజు ఎన్నో నదులలో మునుగుతా ఉంటారు. But what gives you salvation? అయితే ఇక్కడ నీకు రక్షణ ఇచ్చేది ఏమిటి? What gives you the entrance into heaven? పరలోక రాజ్యంలోనికి ఏది నిన్ను ప్రవేశాన్ని కలుగజేస్తుంది? You and I are saved by faith and also the grace of God. నీవు నేను విశ్వాసము ద్వారా దేవుని కృప చేత రక్షించబడిన వారమే. So adding something to the faith to be saved is wrong. కాబట్టి ఇప్పుడు రక్షించబడడానికి విశ్వాసంతో పాటు అదనంగా నువ్వు ఇంకేమైనా కలుపుతున్నావా? అదే తప్పది. Gospel is different. సువార్త ఇది వేరు. That brings you salvation. అది నీకు రక్షణ ఇస్తుంది. By preaching the gospel, when you believe the gospel, you are saved. సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సువార్త యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు రక్షించబడుతున్నావు. Already saved people are baptized. అంటే ఇదివరకే రక్షించబడిన వారు ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటారు. So very clear. ఇది చాలా స్పష్టంగా ఉంది కదా. Baptism cannot save you, but saved person have to take baptism. బాప్తిజం తీసుకుంటే రక్షణ రాదు. రక్షణ పొందిన తర్వాత నీకు బాప్తిజం ఇస్తారు. So gospel is different and baptism is different. ఇక్కడ సువార్త వేరు, బాప్తిజం వేరు. See, very clearly Paul is writing to Corinthians. పౌలు కొరింథీయులకి చాలా స్పష్టంగా రాస్తున్నాడు. In he is differentiating the gospel and baptism. సువార్తని బాప్తిస్మాన్ని వేరు చేస్తూ చెప్తున్నాడు. See what he is telling. చూడండి ఏమని చెప్తున్నాడు. 1 Corinthians 1st chapter. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం And verse 17. 17వ వచనం. What Paul is writing. చూడండి పౌలు ఏమని రాస్తున్నాడు. For Christ sent me not to baptize but to preach the gospel. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. What Paul is writing. చూసారా ఏమని రాస్తున్నాడు పౌలు. Gospel is different, baptism is అంటే different. సువార్త అనేది వేరు, బాప్తిస్మం అనేది వేరు. సువార్త I will preach. సువార్త అనేది ఏమిటి? నేను ప్రకటిస్తాను. See whether I give the baptism or not, that is not important for me. Anybody can give. నేను బాప్తిజం ఇవ్వాలా ఇవ్వకూడదు ఇది వేరే విషయం. ఎవరైనా ఇవ్వగలరు, అది కాదు ప్రాముఖ్యం. God has primarily sent me to preach the gospel. దేవుడు నన్ను ప్రప్రథమముగా సువార్తను ప్రకటించడానికే పంపించాడు. So what does it mean? అంటే దీని అర్థం ఏమిటి? Gospel is different, baptism is different. సువార్త అనేది వేరు, బాప్తిజం అనగా వేరు. When gospel is preached, when you accept the gospel and when you confess with your mouth, you are saved. సువార్త ప్రకటించబడినప్పుడు నువ్వు అది అంగీకరించినప్పుడు, నీ నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు అప్పుడు నువ్వు రక్షించబడుతున్నావు. Yeah, now what you are doing? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? You are telling before all
that I am saved through baptism. ఇప్పుడు మీరు ఏమని చెప్తున్నారు? బాప్తిజం ద్వారా మీరు తెలియపరిచే సత్యం ఏమిటిదంటే నేను రక్షించబడి ఉన్నాను, ఇది బాప్తిజం ద్వారా తెలియపరుస్తున్నారు అంతే. So it is a testimony. కాబట్టి ఇది సాక్ష్యము. Our participation in the table is also a testimony. మనం బలలో పాలు పొందుట అది కూడా సాక్ష్యమే. What you are telling there? అక్కడికి వచ్చి మీరు ఏమని I చెప్తున్నారు? have set right everything before man and God, and I am ready if the Lord comes today. నేను దేవుని ఎదుట మనుషుల ఎదుట అన్ని కూడా సంగతులు సరి చేసుకొని ఉన్నాను, ఈ రోజు కానీ ప్రభు వస్తే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. So these two ordinances what the Lord has given to the New Testament church, ఇది ప్రభు కొత్త నిబంధన సంఘానికి ఇచ్చిన ఈ రెండు ఆజ్ఞలు, ఈ నియమాలను what are they? ఏమిటి అవి? One is baptism, ఒకటి బాప్తిజం, one is Lord's table. ఒకటి ప్రభు బల్ల. Both are testimonies. ఈ రెండు కూడా సాక్ష్యాలే. In baptism what you are telling? బాప్తిజంలో ఏమని చెప్తున్నావు? I am a child of God. నేను దేవుని బిడ్డను. By participating in the table what you are telling? బల్లలో పాలు పొందుతూ ఏమని చెప్తున్నావు? I am ready to be caught up. If God comes today, I am ready. I set right everything. దేవుడు ఈ రోజు వస్తే నేను ఎత్తబడేదానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే నా జీవితాన్ని సరి చేసుకొని ఉన్నాను. So regularly we will be setting our life right. కాబట్టి తరచుగా మన జీవితాలని సరి చేసుకుంటూ So ఉంటాం. these are our observances and these are our, what can we say, ordinances, but they cannot take us to heaven. ఇవి మనం పాటించవలసిన కట్టడలు ఇవి పాటిస్తే నువ్వు పరలోకానికి ఏమి పోవు. I want to tell you some of the reasons why baptism cannot save us, because why I am telling is so many people, are you baptized? Are you baptized? They will ask, are you repented? Many people are not asking today. బాప్తిస్మము తీసుకొనుట వలన పరలోకానికి వెళ్ళలేరు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను దాని గురించి మీకు స్పష్టత ఇస్తాను. ఎందుకంటే చాలా మంది ఎవరైనా కనబడగానే బాప్తిజం తీసుకున్నావా, బాప్తిజం పొందినావా అంటున్నారు, కానీ రక్షించబడ్డావా, పాపం క్షమించబడ్డా అని అడగరు. I know some people who are not born again but they are baptized. నాకు తెలిసిన వారు ఉన్నారు కొంతమంది, మారు మనసు పొందలేదు కానీ బాప్తిజం తీసుకున్నారు. Because some people are given infant christening at the time of their birth. ఎందుకంటే కొంతమంది పిల్లలు పుట్టగానే పసితనంలో వాళ్ళకి పిల్లల బాప్తిజం ఇస్తున్నారు. They will be sprinkling water in the church on their faces or on their head. వారు ఆ సంఘం చర్చికి తీసుకొని వచ్చినప్పుడు తల మీద ముఖం మీద నీళ్లు చిలకరిస్తారు. That is another wrong thing. ఇది కూడా మరొక తప్పు సంగతి. Why? ఎందుకని? Baptism is only for the repented people. That boy doesn't know whether what is sin and what is not. బాప్తిజం అనేది మారు మనసు పొందిన వారికే ఇవ్వబడుతుంది. మరి పసిబిడ్డకి ఏది సరి అని ఏది తప్పు అది ఏమీ తెలియదు కదా. He doesn't know what is sin. పాపం అంటేనే తెలియదు. Little child. చిన్న బిడ్డ. How it came? ఎట్లా జరిగింది ఇది? How this type of methodology entered into the Christendom? ఇది ఈ చిలకరింపు బాప్తిజం గాని పిల్లలకి బాప్తిజం ఇచ్చే క్రైస్తవుల్లో ఎట్లా ప్రవేశించింది ఇది? It is the copying of the Old Testament circumcision on the 8th day. ఇది పాత నిబంధనలో 8వ దినాన సున్నతి చేయబడుతుంది కదా, దానిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు When వాళ్ళు. male child is born, అంటే మగ బిడ్డ పుట్టినప్పుడు and they were taking to the temple for circumcision on 8th day. సున్నతి చేయడానికి 8వ దినాన వాళ్ళు దేవాలయంలో తీసుకొని పోతారు. That is for male children. అది మగ పిల్లలకు మాత్రమే. But here, మరి ఇక్కడ ఏమైంది? whether it is a girl child or male child, they will be christening. ఆడపిల్ల అయినా మగ పిల్ల అయినా కానీ వాళ్ళు చిలకరింపు చేస్తున్నారు. But some people will ask, కొంతమంది అడుగుతారు, is it the Old Testament thing is wrong? అంటే పాత నిబంధనలో రాయబడిన నియమాలు తప్ప? That's why అందుకనే the Lord Jesus Christ and the apostles gave clarification. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులు దీని కొరకు ఒక స్పష్టత, ఒక వివరణ In ఇచ్చినారు. the Old Testament it is the circumcision of flesh. In the New Testament it is the circumcision of heart. పాత నిబంధనలో శరీరానికి సున్నతి, శరీర సంబంధమైన సున్నతి. అది క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు హృదయ సంబంధమైన సున్నతి గ్రహించాలి. That circumcision of the heart is important. ఇక్కడ ఈ హృదయ సంబంధమైన సున్నతి అనేది ప్రాముఖ్యమైనది. Because whatever is literal in the Old Testament is spiritual in the New Testament. ఎందుకంటే పాత నిబంధనలో ఏవి అక్షరార్థంగా ఉన్నాయో క్రొత్త నిబంధనలు అవి ఆత్మానుసారమైనది. So now some of the religious leaders of the old time, what they have done, they were having circumcision in the Old Testament for a little child, and they made it almost like infant christening. పురాతన కాలంలో ఉన్నటువంటి ఆ పూర్వీకులు, ఆ పితరులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలోని ఆ సున్నతి ఆచారాన్ని, అంటే 8వ దినం పసిబిడ్డ పుట్టగానే 8వ దినాన్నే సున్నతి చేస్తారు కదా, ఇది క్రొత్త నిబంధనలు ఈ ఆచారాన్ని వీళ్ళు బాప్తిస్మముగా చెప్తున్నారు. That is wrong. అది తప్పు. Baptism means
బాప్తిజం అనగా So that is after repentance. మారు మనసు పొందిన తర్వాత జరిగేది అది. So some of these wrong doctrines have entered. ఇలాంటి కొన్ని తప్పుడు బోధలు క్రైస్తవ్యంలోనికి వచ్చినాయి. So some people will say, కొంతమంది అంటారు, yes, I took baptism when I was a small child. నేను ఎప్పుడో చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్నానంట. Have you repented for your sins? మరి నీ పాపం కూడా పశ్చాత్తాపడ్డావా? No, not at all. లేదు లేదు, పర్లేదు. So that is wrong. అది తప్పు. We have to repent and then be baptized. మనము మారు మనస్సు పొందాలి, ఆ తర్వాతనే బాప్తిజంలో So సాక్ష్యం. from all these things what we are understanding, మరి వీటన్నిటి నుండి మనకి ఏమర్థమవుతుంది? some of the wrong things have entered in the New Testament Christendom. క్రొత్త నిబంధన క్రైస్తవ్యంలోనికి కొన్ని తప్పుడు విధానాలు వచ్చినాయి. Infant christening is wrong. పసిబిడ్డలకి బాప్తిజం ఇవ్వడం ఇది తప్పు. And secondly, రెండవది, baptism will take you to heaven is wrong. బాప్తిజం తీసుకుంటే పరలోకానికి పోతావు అనేది కూడా తప్పు. Thirdly, మూడవది, even sprinkling is wrong. చిలకరింపు బాప్తిజం కూడా తప్పు. About Lord Jesus Christ it is written. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడిన If you మాట read Mark's Gospel chapter 1 verses 9 to 11. మార్కు సువార్త 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో చదివితే, Lord Jesus Christ after baptism he came out of water. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకున్న తర్వాత నీళ్లలో నుండి బయటికి వచ్చెను అని ఉంటుంది. What does it mean? అంటే అర్థం ఏమిటిది? He has gone to the river Jordan. యొర్దాను నది దగ్గరికి వెళ్ళినాడు. Not to get sprinkled but to be dipped. అక్కడ చిలకరింపు చేయడానికి కాదు, ముంచబడడానికి. What the Ethiopian eunuch said to Philip in 8th chapter of Acts. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఈ ఐథియోపియుడైన నపుంసకుడు ఫిలిప్పుతో ఏమని చెప్పినాడు? Now these are water. Suddenly he has seen a small pond of water. వెళ్తూ వెళ్తూ అకస్మాత్తుగా నీళ్లు కనబడ్డా, ఒక నీళ్ల కుంట ఒకటి కనబడింది ఆయనకి. Sprinkling is baptism. చిలకరింపు బాప్తిజమము. The drink అయితే if the ఒకవేళ చిలకరింపే బాప్తిజం అయితే, he is having the drinking water in the chariot. మరి తన దగ్గర ఈ రథములో త్రాగడానికి నీళ్లు ఉన్నాయి కదా, He can take a little bit of water and he can sprinkle. కొన్ని నీళ్లు తీసుకొని అట్లా చిలకరించొచ్చు. But it has not done like that. మరి అట్లా చేయలే. Suddenly as they were going in the chariot, ఆ రథంలో వెళ్తూ ఉండగా suddenly ఉన్నట్టుండి there was a small pond of water. ఒక నీళ్ల కుంట ఒకటి And కనబడింది. immediately he said, వెంటనే అన్నాడు, here is the pond of ఇదిగో water. ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, I believe in in God. నేను దేవుని యందు విశ్వాసం I ఉంచున్నాను. believe in Isaiah. యెషయా గ్రంథం నేను I believe what విశ్వసించున్నాను. is written in chapter 53. 53వ అధ్యాయంలో రాయబడిన మాటలన్నీ Now విశ్వసించాను. what hinders you to give me baptism? మరి ఇప్పుడు నాకు ఇంకా బాప్తిజం ఇవ్వడానికి ఏమి ఆటంకము? So both Philip and the Ethiopian eunuch entered into the water by getting down from the chariot. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పు ఐథియోపియా నపుంసకుడు ఇద్దరు కూడా రథము దిగి నీళ్లలోనికి దిగిపోయినారు. So brothers and sisters, కాబట్టి సోదరి it is సోదరులారా, not sprinkling. ఇది చిలకరింపు అనేది See కాదు. how many wrong doctrines have come. ఎన్ని తప్పుడు బోధలన్నీ వచ్చినాయి చూడండి. Infant christening is wrong. చిన్న పసిపిల్లలకి బాప్తిజం ఇవ్వడం తప్పు. And the methodology of baptism, sprinkling is wrong. ఈ బాప్తిజం ఇచ్చే విధానంలో అంటే చిలకరింపు బాప్తిజము తప్పు. And because Lord Jesus Christ or the Ethiopian eunuch and all these people, they got baptized completely immersed in the water. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఐథియోపియుడైన నపుంసకుడు ఇంకా చాలా మంది వీళ్ళందరూ కూడా నీటిలో మునిగి వచ్చినారు. And if you are not baptized, you cannot go to heaven is also wrong. మరి మీరు బాప్తిజం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళరు అనే సిద్ధాంతం కూడా తప్పు. Yes, baptism. Why we are taking baptism, I will tell you after a few minutes. కొన్ని నిమిషాల తర్వాత ఇప్పుడు బాప్తిజం అసలు ఎందుకు తీసుకోవాలో అది చెప్తాను నేను. Why it is necessary. ఎందుకని బాప్తిజం అవసరమైనది. So that's we are going to see. ఈ విషయాలని వివరంగా మనం చెప్పుకుందాం. Without ఇప్పుడు any meaning we are not taking baptism, meaningfully we are taking. ఏ అర్థం పర్థం లేకుండా బాప్తిజం తీసుకోవడం లేదు, మనం అర్థ సహితంగానే బాప్తిజం తీసుకుంటున్నాం. But first of all we will see the negative side of it, that is why baptism cannot take us to heaven. మొదటిదిగా దానికి ఉన్న ప్రతికూలమైనటువంటి సంగతులు ఏమిటివి అవి తీసుకుందాం. ఎందుకని బాప్తిజం పరలోకానికి తీసుకొని పోదు? Salvation is important. రక్షణ అనేది ప్రాముఖ్యమైనది. Accepting Lord Jesus Christ as your savior, by confessing your sins, by being washed by his precious blood, that is very important. ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుడు అంగీకరించి అంటే నీ పాపంలోని నువ్వు ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు రక్షించబడుతున్నావు. Even in the foundational principles that are mentioned in Hebrews 6th chapter, ఇంకా
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పునాది సత్యాలు నియమాలు ఏవైతే రాయబడి ఉన్నాయో, Because they are the foundational principles for our Christian life. ఎందుకంటే అవన్నీ కూడా మన క్రైస్తవ జీవితానికి పునాది నియమాలు అవి. What does it mean? దాని అర్థం Paul ఏమిటి? is also writing, don't lay them again, they are permanent. పౌలు ఇంకా రాస్తున్నాడు కదా, మరలా వేయక అంటాడు. ఎందుకని అవన్నీ కూడా ఎప్పటికీ ఉండిపోయి మరలా వేసి So మార్చారు what కాదు. are those 6 principles? ఏమిటి ఆ 6 నియమాలు? Yeah, the first one we will see repentance from dead works. That is the first thing. మొదటిది ఏమిటిది? నిర్జీవ క్రియలను విడిచి And మారు మనసు పొందాలి. secondly, faith towards God. రెండవది దేవుని యందలి విశ్వాసం. So through faith only you can be repented. విశ్వాసం ద్వారానే మారు మనసు And పొందుతున్నాం. then comes the baptism. అప్పుడు బాప్తిజం అనేది Then వస్తుంది. comes the laying on ఆ hands. తర్వాత హస్త నిక్షేపణ. So the sequence you see. ఈ వరుస క్రమాన్ని మీరు So చూడండి. the order, the sequence also is very ఈ important. వరుస క్రమం అనేది కూడా చాలా So ప్రాముఖ్యమైనది. first repentance is the first foundational principle for a Christian life. క్రైస్తవ జీవితానికి మారు మనస్సు పొందుట అనేది ఇది మొదటి నియమం అది Isn't it? కదా. So that will say that is the order. ఇది వరుస క్రమం ఇది. And that is what the Lord laid in the scriptures. అది ప్రభు లేఖనాల్లో పొందుపరిచినాడు. So now, first thing ఇప్పుడు is, మొదటి సంగతి, why the baptism cannot take us to heaven? బాప్తిస్మము ఎందుకు పరలోకానికి తీసుకొని పోదు? Number one, మొదటిది, salvation is by grace through faith. That is what we read in Ephesians chapter 2, 8 and 9. రక్షణ అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడిన. So in the salvation, there is no room for water or baptism or dipping. Only 2 things are there. Faith from your side, grace from God's side. ఇక్కడ చూడండి, రక్షణలో ఏమనుంది? ఇక్కడ కేవలమును విశ్వాసం ఉంది, దేవుని కృప. నీళ్లు బాప్తిజం ఇందులో లేవు కదా. God's word clearly teaches it. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగానే బోధిస్తుంది. Many people, చాలా మంది no, you repent for your sins and be baptized and then you will be saved. It is written in the Bible. లేదండి, బైబిల్లో రాసింది కదా, మీరు మారు మనసు పొందాలి, బాప్తిజం తీసుకోవాలి, అయితే రక్షణ వస్తుంది. See, it is written in one place. ఒక చోట రాయబడింది. Don't isolate that verse. ఆ వచనాన్ని వేరు చేయదు, విడదీయదు. See, that verse must be meditated in the light of other verses relating to that subject. ఈ వచనానికి సంబంధించిన అంశాలు ఇంకా ఎక్కడ ఉన్నాయో వాటి వెలుగులో ఈ వచనాన్ని ధ్యానం చేయాలి మనం. In some of the verses, the truths are not clear, they are unclear. కొన్ని వచనాలలో ఈ యొక్క మరి సత్యము అనేది స్పష్టంగా కనబడదు మనకి. It will be a little bit confused. కొంత మనకు అక్కడ కలవరంగా ఉంటుంది. 100% is not written in that verse. ఆ వచనంలో అంతా 100% ఆ వచనంలోనే రాయలేదు. So when you are encountering with an unclear verse, కాబట్టి నీకు ఎప్పుడైతే స్పష్టముగా నీ వచనాలు నీకు ఎదురవుతాయో, don't develop the doctrine based on the unclear verse. ఇక్కడ ఏదో స్పష్టంగా లేదు కదా ఈ వచనాన్ని ఆధారం చేసుకొని అదొక బోధలాగా నువ్వు తీసుకోవద్దు. And you have to see that verse in the light of the other verses. ఈ వచనాన్ని ఇంకా మిగతా వచనాలతో పోల్చుకొని ఆ వెలుగులో దీన్ని ధ్యానం చేయాలి. There are some clear verses. మరి కొన్ని చాలా స్పష్టంగా ఉన్న So వచనాలు ఉన్నాయి. understand that unclear verse in the light of the clear verse. కాబట్టి అస్పష్టంగా ఉన్నటువంటి ఈ వచనాన్ని స్పష్టమైనటువంటి వచనాల వెలుగులో మనం చదవాలి. Oh, by taking 1 or 2 verses and developing a doctrine and starting a church and doing the ministry, that is all wrong. అక్కడిక్కడ 2 వచనాలు తీసుకొని ఒక బోధ ఒక సిద్ధాంతాన్ని చేసుకొని సంఘాన్ని నడిపించడం ఇవన్నీ తప్పు. See, that is the problem with the tongues also. చూడు, ఈ భాషల దగ్గరకు వచ్చిన సమస్య అదే. That it is very clearly told in the scriptures. లేఖనాల్లో ఎంతో స్పష్టంగానే When చెప్పబడింది. the tongues are there, భాషలు అనేవి when ఉన్నప్పుడు, the prophecy is there, ప్రవచించే ఉన్నప్పుడు prophecy is better than tongues, it is written. అక్కడ ఏమని రాయబడి ఉంది? భాషల కన్నా ప్రవచన వరం అనేది చాలా మెరుగైనది. So you covet the gift of prophecy, it is అందుకనే Paul is writing. పౌలు రాసిన ప్రవచన వరమును అపేక్షించాలి Yeah, అంటాడు. because tongues will confuse the people. ఎందుకని భాషలు ఏమవుతుందంటే ప్రజలను కలవరపరుస్తాయి. Now what the people will say? ప్రజలు ఏమంటారు? Is that gift of tongues is not there? అంటే భాషల వరం అనేది లేదా అంటారు. 100% the gift of tongues is there, I tell. 100% భాషల వరం అనేది ఉంది బైబిల్లో, Because లేఖనాల్లో. it is written in the Bible. ఎందుకంటే బైబిల్లో రాయబడింది. Yes, God will give, but what is written there? దేవుడిస్తాడా భాషల వరం, కానీ ఇక్కడ ఏమి రాయబడి ఉంది? If you want to talk to God in tongues, you talk to God silently. మీరు భాషలతో
దేవునితో మాట్లాడాలి అనుకున్నప్పుడు మౌనంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకోండి అది. But అయితే if you want to be in public, if you want to talk in tongues, there must be an interpreter. మీరు ఒకవేళ సమాజంలో బహిరంగంగా భాషలే మాట్లాడాలి అనుకుంటే ఆ భాషలకి అర్థం చెప్పేవారు అనువదించేవారు ఉండాలి. When the interpreter is not there, there is no meaning in talking in tongues. That is what the Bible says, that will become a vain babbling. అనువదించేవారు లేకుండా నీవు భాషలతో మాట్లాడడం అనేది అది తప్పు అంటాడు. ఎందుకంటే అది ఊరికే వ్యర్థమైనటువంటి మాటలు పలకడమే. And not only that, అంతేకాదు, you desire the gift of prophecy. మీరు ప్రవచన వరమును అపేక్షించుడి అన్నాడు. If you go to the watch store, మీరు ఈ గడియారం దుకాణం పోయినారు and అనుకోండి, suppose if you want to purchase a watch, మీరు ఏదైనా గడియారం కొనాలి 2 అనుకున్నారు, watches are there before you, 2 గడియారాలు ఉన్నాయి ఇక్కడ. and he will say, ఆయన అంటాడు, sir, it will function for 1 month very nicely, but after that I cannot give any guarantee. ఈ గడియారం నెల రోజులు చాలా మంచిగా పనిచేస్తుంది, ఆ తర్వాత ఇక నేను గ్యారెంటీ ఇవ్వను అంటాడు. And another watch, ఇంకొక గడియారం, no, this is lifetime guarantee is there. It is the best watch. ఇది అన్నిటికన్నా మంచి గడియారము, ఇక జీవితకాలం మట్టుకు ఏం సమస్య రాదంటారు. So which we will purchase? మీరు చెప్పండి, ఇప్పుడు ఏది కొనుక్కుంటారు? We will purchase the better one only. మంచిదే కొంటాం కదా. Both are watches only. 2 గడియారాలే, But కానీ one is the best one. ఒకటేమో చాలా మంచిది, So that is what శ్రేష్టమైనది. Paul is writing. అది కదా పౌలు So రాస్తున్నాడు. now developing a doctrine and starting a denomination depending on a small word, that is wrong. ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని ఒక డినామినేషన్ ను ఆరంభించి అట్లాను బోధిస్తా ఉంటే అది సరిగా తప్పది. By taking only small verse. అంటే ఏదో ఒక చిన్న ముక్క, ఒక చిన్న వచనం పట్టుకుంటున్నారు. And this is inferior, God is telling, but leaving the superior and going for the inferior, that is foolishness. దేవుడు ఏమంటాడు, ఇది చాలా తక్కువైనటువంటిది, వాటిని మీరు ఉన్నతమైనవి గొప్ప వాటిని విడిచిపెట్టి నీచమైన వాటిని తక్కువ ఉన్న వాటిని పట్టుకుంటున్నారు. Desire the best things. శ్రేష్టమైనవి అపేక్షించాలి, Ask for the best things. శ్రేష్టమైనవి కొరకు అడగాలి. Why you want for the cheap things? ఎందుకని చవక బారినవి They will be there. ఉంటాయి, అవి కూడా ఉంటాయి. Yeah, I am not telling there are no tongues. అంటే భాషలు లేవని నేను చెప్పడం లేదు. But okay, when interpreter is there, then okay, you can talk. ఒకవేళ నువ్వు చెప్పే ఈ భాషలకి అర్థం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు, If మాట్లాడొచ్చు. not, some new person comes to the church. అట్లా కాదనుకోండి, ఎవరైనా కొత్త వాడు వస్తే సంఘంలో You are talking in your own language and another is talking in their own tongue, and the fellow cannot understand anything, and finally he will say all these fellows are mad fellows. నీకు వచ్చిన భాషలో నువ్వు మాట్లాడుతున్నావు, ఆయన ఇంకొక ఆయన అనువదించేవాడు ఆయనకు వచ్చిన భాషలో ఆయన మాట్లాడుకుంటున్నాడు, కొత్తగా వచ్చిన వాడికి ఏం అర్థం కాక అందరు పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు అనుకుంటాడు. That's why Paul writes in Corinthians, అందుకని పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు, unless the trumpet gives a clear sound, who will prepare for war? భూర స్పష్టము కానిదే యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? స్పష్టమైన ధ్వని ఇవ్వాలా? అంటే స్పష్టమైన ధ్వని రా. What does it mean? అర్థం ఏమిటి? Whatever you are telling, it must be very clear. నువ్వు చెప్పేది ఏదైనా అది చాలా స్పష్టంగా ఉండాలి. So salvation is by grace through faith, not by baptism. రక్షణ అనేది విశ్వాసము ద్వారా కృపచేత కలిగేదే గాని బాప్తిస్మం ద్వారా రక్షణ కలగదు. There are so many verses, you must repent then be baptized. చూడండి, మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలనే దానికి ఎన్నో వచనాలు ఉన్నాయి. John 3:36, యోహాను సువార్త 3:36, John 5:24, యోహాను సువార్త 5:24, John 3:15, యోహాను సువార్త 3:15, John 3:16 and 18, యోహాను సువార్త 3:16, 18, and John 6 verse 40, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం, John 6:47, యోహాను సువార్త 6:47, Acts 16:31, అపోస్తలుల కార్యాలు 16:31, Romans 4:5. రోమీయులకు రాసిన పత్రిక 4:5. All these verses, ఈ వచనాలన్నీ కూడా repent and be మారు baptized. మనసు పొంది బాప్తిస్మము తీసుకొనుడి. So for your salvation, మీ రక్షణకి from your side, నీ వైపు నుండి only faith. విశ్వాసం మాత్రమే, No other ritual, nothing is there. ఇంకే ఆచారాలు ఏమి కాదు. When you are having that faith, ఈ విశ్వాసం అనేది నీకున్నప్పుడు God will add the grace to it. దేవుడు దానికి కృపని జోడిస్తాడు. Now it is like a chemical equation. ఇప్పుడు ఇది ఎట్లా ఒక రసాయన సంబంధమైనటువంటి ఒక ఈక్వేషన్ So some of you students, you know, CaCO3 plus NaCl gives rise to CaCl plus NaCO3, like that. It is a chemical equation. మీరు చదువుకున్న వారికి తెలుసు కదా, ఈ కెమికల్ ఈక్వేషన్ లాగా ఉంటుంది అది కూడా. And so faith plus grace gives rise to salvation. There is no room for baptism there. విశ్వాసము ప్లస్ కృప కలిసినప్పుడు రక్షణ వస్తుంది. ఇక్కడ బాప్తిజం ప్రసక్తి లేదు. What does it mean? అర్థం ఏమిటి? In the process of salvation,
there is no work we can do apart from placing our faith in Jesus Christ. రక్షణ ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేదానికి మినహాయించి తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. So that is the first thing. ఇది మొదటిది. And why we are taking baptism, I will tell later as I told you. ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నాం అనేది నేను మళ్ళీ చెప్తాను But తర్వాత. you must have the clear understanding. అయితే నీకు ఈ చాలా స్పష్టమైన ఈ గ్రహింపు అనేది ఉండాలి. And second thing is, ఇప్పుడు రెండవ సంగతి, this baptism word got so many meanings. ఈ బాప్తిజం అనే ఈ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. See, each word will have so many meanings. ఒక్కొక్క మాటకి పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. For example, ఉదాహరణకి calculus. Calculus, that English word. ఇంగ్లీష్ లో క్యాలిక్యులస్ అనే పదం ఉంది కదా, In mathematics, అది మీరు గణిత శాస్త్రంలో చూస్తే calculus is a subject like arithmetic, your algebra, like your mensuration. Calculus is also a part of the mathematics. క్యాలిక్యులస్ అనేది అర్థమెటిక్, ఆల్జిబ్రా ఇలాంటి సబ్జెక్టులు ఉన్నాయి. వాటిలో క్యాలిక్యులస్ అనేది కూడా ఒక భాగం, ఒక That is అంశం, అది ఒక సబ్జెక్ట్. తెలుగులో కలన గణితము. తెలుగులో దాన్ని కలన గణితము అంటారు. So arithmetic is different. అంటే అర్థమెటిక్ అనేది వేరు, Algebra is ఆల్జిబ్రా there. వేరు, And also mensuration is there. క్షేత్ర గణితము, that is length, breadth and all these areas and all this. క్షేత్ర గణితం అని ఉంటుంది కదా, పొడుగు వెడల్పు, ఇదంతా ఈ విద్య Like వేరు. that calculus is also there, in which this trigonometry, all these things are there. Sin theta, cos theta, tan theta, your cot theta, all these things are there. ఆ విధంగా ఈ క్యాలిక్యులస్ అనేది కూడా వేరు. ఇందులో చూడండి సైన్ టీటా, కాస్ టీటా ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా అందులో ఉండేటువంటి సబ్జెక్టులు ఉంటాయి. For a mathematician, for an engineer, calculus means something. కాబట్టి ఒక ఇంజనీర్కి, ఒక గణిత శాస్త్రజ్ఞుడికి క్యాలిక్యులస్ అనేది అదొక వేరే ఒక సబ్జెక్ట్. Suppose if you go to a doctor, మీరు అదే డాక్టర్ దగ్గర పోయినారు, and they will take an x-ray, వాళ్ళు ఒక ఎక్స్రే తీసుకుంటారు. and then suppose some stone is there. ఒకవేళ ఏదైనా ఒక రాయి ఉందని తెలిసి What they will call that stone? ఆ రాయిని వాళ్ళు ఏమంటారు? Calculus, they will say. దాని క్యాలిక్యులస్ The అంటారు. sediment what is there, that is calculus is there, 20 mm, 5 mm or 6 mm, like that. 6 mm calculus is there. If you go to a dentist or to a x-ray, this one. కాబట్టి మీరు ఆ ఎక్స్రేలో చూసినప్పుడు ఒక గట్టి పదార్థం లాంటిది అయినప్పుడు అదొక రాయి, అది దానిని వాళ్ళు క్యాలిక్యులస్ అని చెప్తారు ఆ వైద్య పరిభాషలో దాన్ని. So each word will have different meaning. ప్రతి మాటకి కూడా వేరు వేరు అర్థాలు ఉన్నాయి. Telugu సమాధానం is there. ఇప్పుడు తెలుగులో సమాధానం అని ఉంది. సమాధానం means peace. సమాధానం అనగా అది సమాధానము, శాంతి. Another meaning is దీనికి ఇంకొక అర్థం ఏంటి? answer. జవాబు కూడా Why you సమాధానం are అంటారు. not telling the answer? సమాధానం చెప్పడం లేదేంటి? ఏది సమాధానం చెప్పడం లేదంటారు కదా. So peace is there. సమాధానం ఉంది, And also answer is there. జవాబు అనేది ఉంది, And సమాధాన పడ్డారు, reconciliation. సమాధాన పడ్డారు అనేది కూడా So ఉంటుంది. each word will have so many meanings. ప్రతి మాటకి పదానికి చాలా పర్యాయ అర్థాలు ఉంటాయి. Like that, అట్లాగే baptism also, baptizo also got many meanings. బాప్తిజం అనే ఈ పదానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. Why I am telling all these things? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, Because you are young people, educated people, you must understand, you must store them. When needed, you can use them. యవనస్తులైన వారు, చదువుకున్నవారు అర్థం చేసుకోవాలి, మనసులో భద్రపరచుకోవాలి, అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించాలి. So one thing is, ఒక విషయం ఏమిటంటే, baptizo means we all know immersion. బ్యాప్టైజో అనేటువంటి ఆ పదం అర్థము ముంచుట. So that is one meaning. ఇది ఒక అర్థం దానికి. That's why we will go for dipping in the water. అందుకనే మనం నీళ్లలో వాళ్ళని తీసుకొని వెళ్ళి ముంచుతాం. So it is completely, baptizo means immersion. బ్యాప్టైజో అంటే పూర్తిగా ముంచాలి. And there is another meaning. దీనికి మరొక అర్థం ఉంది, Identification or union. ఇక్కడ ఐక్యపరచబడుట అని కూడా చెప్తాం. That is very important. అది చాలా See, ప్రాముఖ్యమైనది. it is written regarding the Israelites. ఇశ్రాయేలీల గురించి రాయబడిన మాట, They were baptized by Moses. మోషే ద్వారా బాప్తిజం పొందిరి అని ఉంది. మోషే ఎవరికైనా బాప్తిజం ఇచ్చాడా? మోషే ఎవరికైనా బాప్తిజం He ఇచ్చినాడా? has not given even to one person. ఎవరి ఒక్కరికి కూడా బాప్తిజం ఇవ్వలేదు. But it is written there. కానీ ఇక్కడ ఏం రాయబడింది? All the Israelites who crossed the Red Sea, in 1 Corinthians 10:2 it is written, they were baptized by Moses. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది కదా, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజమము పొందిరి అని. So by Moses they were baptized in the sea, it is written. ఇక్కడ ఏముంది? మోషే ద్వారా, మోషేను బట్టి సముద్రములో బాప్తిజం పొందిరి. Then you may ask the question, whom Moses dipped in the water? మీరు అడగొచ్చు,
మరి మోషే ఎవరిని ముంచినాడు బాప్తిజం ఇచ్చినాడు అంటారు. యాక్చువల్లీ మునిగిపోయిన వాళ్ళు ఎవరు? అసలు నిజంగా చెప్పాలంటే మునిగిపోయింది ఎవరు అక్కడ ఆ దినం? ద ఈజిప్షియన్స్. ఐగుప్తీయులు మునిగినారు. ఆల్ ద ఈజిప్షియన్స్ ఆర్ బ్యాప్టైజ్డ్. అంటే ఐగుప్తీయులు అందరూ బాప్తిజం పొందినారని అర్థం అది. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. కానీ అది సత్యం సో కాదు. హియర్ ఇక్కడ ఏముంది? ఫ్రమ్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఈ మాట నుండి మనం అర్థం చేసుకోవాలి. దే ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ విత్ మోజెస్. మోజెస్, we are with you, we will obey you and we are one with you. వారు మోషేతో తమను తాము ఐక్యపరచుకుంటూ, మోషే మేము నీతో కూడా ఏకీభవిస్తున్నాము, నీతో కూడా నీవు చెప్పిన మాటలకు మేము సమ్మతిస్తున్నాము అంట. Placing their complete faith in Moses and his leadership. కాబట్టి ఇక్కడ మోషే యందును, మోషే నాయకత్వం అందును వారు సంపూర్ణంగా నమ్మిక ఉంచుతున్నారు. వాళ్ళు So in baptism what we are doing? బాప్తిజంలో మనం ఏం చేస్తున్నాం? Physical act is immersion. భౌతిక సంబంధమైన చర్య ఏమిటిది? నీళ్ళలో ముంచుతున్నాం. And spiritual act is, yes Lord, I am having faith in you, I am one with you. ఇప్పుడు ఆత్మ సంబంధమైన క్రియ ఏమిటిది? ప్రభువా నేను నీతో ఏకీభవిస్తున్నాను, నీ యందు నేను విశ్వాసం ఉంచానని చెప్తున్నాను. You are my leader. నీవు నాకు నాయకుడివి. You are my Lord. నీవు నా ప్రభువి. So we are telling through, so baptism got so many meanings. కాబట్టి బాప్తిజం అనే మాటకి చాలా అనేక అర్థాలు ఉన్నాయి. Not only that, అంతేకాదు it is the outward testimony what we are giving about our identification with Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనకున్న ఈ ఐక్యతను గురించి బాహ్యముగా మనము నీళ్లలో వెళ్ళడం ద్వారా సాక్ష్యం ఇస్తున్నాం. So though Israelites were not literally baptized by Moses, the Holy Spirit says in the New Testament they are baptized by Moses. What does it mean? They agreed, they had faith in the leadership of Moses and they are one with Moses. ఇశ్రాయేలీలు అక్షరార్థంగా మోషే ద్వారా ఇట్లా బాప్తిజం తీసుకోనకపోయినా అక్కడ దాని అర్థం ఏమిటిదంటే వారు మోషే నాయకత్వంతో ఏకీభవిస్తూ నీ నాయకత్వం అందు మేము నమ్మిక ఉంచుతున్నామని వాళ్ళు వెల్లడిపరుస్తా ఉన్నారు. And also the methodology we have already seen, it is not by sprinkling, and some of the denominations they will put a flag and everybody will walk under the flag and they will say you are baptized. No, not like that. Bible is very clear. Going into the water, dipping in the water, because there is a meaning for that. బాప్తిజము ఇచ్చే విషయంలో విధానాల మాట కూడా మనం చెప్పుకున్నాము. ఈ చిలకరింపు అనేది బాప్తిజం కాదు. కొంతమంది జెండా పెట్టి జెండా కింద నుంచి నడిపిస్తూ ఉంటారు, అది కూడా బాప్తిజం కాదు. చిలకరింపు కాదు, జెండా కింద నడిచేది కాదు, కానీ మనం పూర్తిగా నీళ్లలో ముంచాలి, మునగాలి, అది బాప్తిజం. So that is the principle what the Lord has laid in the scripture. ఇది లేఖనాల్లో ప్రభు పెట్టిన నియమం అది. So it is our identification with the death, burial and resurrection of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి మరణము, భూస్థాపన, పునరుత్థానంలో మనం ఐక్యపరచుకొనుట. When a person dies, ఒక వ్యక్తి మరణించినప్పుడు we will bury him. మనం అతన్ని సమాధి చేస్తాం. What is the meaning of burial? పాతి పెట్టుట అంటే అర్థం ఏమిటి? He will go out of our sight. ఇక మనకి కంటికి కనబడకుండా లోపల పెట్టేస్తాం. Completely will be buried. పూర్తిగా సమాధి చేస్తాం, పాతి So పెడతాం. identification in burial means completely going down. ఈ సమాధిలో అంటే ఆ మరణములో ఐక్యపరచుకొనుట అంటే పూర్తిగా పాతి పెట్టబడతాం, బయటికి కనబడకుండా. Remember this very clearly. ఇది మీరు చాలా స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. Repentance only can take you to heaven, not baptism. మారు మనసు మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకొని పోయేది, బాప్తిజం కాదు. Many people quotes that thief on the cross. చాలా మంది సిలువ మీద దొంగ ఉండినాడు కదా, ఆయన గురించి చెప్తారు. Same thing have happened. అదే జరిగింది అక్కడ కూడా. I know some of the prisoners in the jails, life imprisonment. చెరసాల్లో కొంతమంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్ళు Some కొంతమంది people ఉన్నారు. they are given the capital punishment of execution. కొంతమందికి అయితే చూడండి ఉరి తీసేటువంటి శిక్ష పడుతుంది. Sometimes they will repent at that time. కొన్నిసార్లు ఆ సమయంలో కొంతమంది మారు మనసు పశ్చాత్తాపడతారు. And anyhow I am dying. సరే ఇంక ఎట్లాగా నేను Lord, చనిపోతున్నాను, I am accepting you as my savior. ప్రభువా నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. And now suddenly they are executed. They have not taken baptism. ఇప్పుడు ఏమైంది, వారికి ఇంకేం బాప్తిజం ఏమి కాలేదు, వాళ్ళని ఉరి తీసినారు, చంపేసినారు. Sometimes some people are repented కొంతమంది మారు మనసు పొందినారు, and they are going for baptism. బాప్తిజం కొరకు వెళ్తున్నారు. Okay, next week I will take baptism. సరే వచ్చే వారం బాప్తిజం తీసుకుంటాను అనుకున్నారు, Today they die. అయితే ఇది నా చనిపోయారు. They have not taken baptism. వాళ్ళు బాప్తిజం తీసుకోలే. Where they will go? ఎక్కడ పోతారు ఇప్పుడు? They will go to heaven. పరలోకానికే So పోతారు. from this what can we దీని understand? నుండి మనకేం అర్థమవుతుంది? Baptism is not a compulsory thing to go to heaven. ఈ బాప్తిజం అనేది
పరలోకానికి వెళ్ళడానికి తప్పనిసరిగా తీసుకోవాల్సింది ఏమీ కాదు. Sometimes we go to the hospital. కొన్నిసార్లు హాస్పిటల్ The person on the deathbed. ఆ మరణ పడక మీద ఉంటాడు వ్యక్తి. నేను వెళ్ళి సువార్త చెప్పానన్నా, నేను పోయి స్వార్థ చెప్పినానన్నా, ఒప్పుకున్నాడన్నా, ఒప్పుకున్నాడు అంట, and ప్రార్థన చేశాడన్నా, ప్రార్థన కూడా చేసినాడు, చచ్చిపోయాడు. చనిపోయినాడు. వాడు బాప్టిజం ఎక్కడ తీసుకున్నాడు? మరి బాప్తిజం ఎప్పుడు తీసుకున్నాడు? పరలోకంలో ఇస్తారా? పరలోకంలో ఇస్తారా బాప్తిజం? వాటర్ ట్యాంక్ దగ్గర అక్కడేం వాటర్ ట్యాంకులే, ఇచ్చి కూడా ఎవడో లేడు. అక్కడ ఇచ్చేవాళ్ళు ఉండరు. సో థింగ్ ఈస్, ఇక్కడ విషయం ఏమిటిదంటే baptism is not compulsory to go to heaven. పరలోకానికి వెళ్ళడానికి బాప్తిస్మము తప్పనిసరి కాదు. Why they have not taken? ఎందుకు వాళ్ళు తీసుకోలేదు? Because they were not having an opportunity to take. బాప్తిజం తీసుకునే అవకాశాలు లేవు వాళ్ళకి. The thief on the cross cannot come down. సిలువ మీద ఉన్న దొంగ కిందకి రావడానికి వీలు లేదు. The person who is given the capital punishment, he cannot come back for baptism. ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించబడింది, ఉరి శిక్ష వేయబడి ఆ వ్యక్తికి బాప్తిజం తీసుకునే అవకాశం లేదు. A person on the deathbed who repented, he is not having an opportunity. మరణ పడక మీద ఉండి పశ్చాత్తాపడ్డాడే కానీ బాప్తిజం తీసుకునే అవకాశం లేక చనిపోయాడు. So from this we can understand, దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు, baptism is not compulsory. బాప్తిజం అనేది తప్పనిసరి కాదు. Now ఇప్పుడు for you and me it is not like that. మరి నీకు నాకు అది వర్తించదు. We are having so much opportunity. మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. So suppose if you evade baptism by telling that baptism is not necessary to go to heaven. మరి పరలోకానికి వెళ్ళడానికి బాప్తిజం అవసరత లేదు కదా అని నాకేం అవసరం లేదు అనుకుంటే, Just now only Anna told. ఇప్పుడిప్పుడే చెప్పినాడు, అన్న చెప్పినాడు. No, that is not like that. అట్లా కాదు. That's why I will come to the positive అందుకని side. ఇప్పుడు దాని గురించినటువంటి సానుకూలమైనటువంటి విషయాలను Number చెప్తాను. 1, you are having time. మొదటిది, మీకు చాలినంత సమయం ఉంది. God said, దేవుడు చెప్పాడు, repent and be baptized. మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొనుడి. And you repented. నువ్వు మారు మనసు పొందినా, And to be baptized you are having time. బాప్తిజం తీసుకోవడానికి నీకు సమయం ఉంది, And you are not taking. మరి నువ్వు తీసుకోవడంలే. What does it mean? దాని అర్థం ఏమిటి? Disobedience. అవిధేయత. Those people, they are not having opportunity. వాళ్ళ విషయంలో ఏమైంది? అవకాశాలు లేవు వాళ్ళకి. The thief hanging on the cross, who is hanging on the cross, ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ఒక దొంగ or the ప్రక్కన, person who is given capital punishment, మరి ఆ మరణ శిక్ష విధించబడిన వ్యక్తికి, the person in the hospital, హాస్పిటల్లో ఉన్న they are వ్యక్తికి, also having the desire to take baptism, వాళ్ళు కూడా బాప్తిజం తీసుకోవాలని ఆశ ఉంది, but they are not having the time and opportunity. కానీ వాళ్ళకి సమయం లేదు, అవకాశాలు లేవు. If that opportunity is given, they would have obeyed. అవకాశమే గాని ఉంటే వాళ్ళు లోబడతారు. But what about you? మరి నీ సంగతి ఏమిటి? Why we are taking baptism? ఎందుకని బాప్తిజం తీసుకుంటున్నాం? Because it is an opportunity is there for us. మనకి ఇంకా అవకాశం ఉంది కాబట్టి. Opportunity is there and you are not obeying God's word means it is disobedience. అవకాశం ఉండి కూడా నువ్వు బాప్తిజం తీసుకోవడం లేదు అంటే దీనినే అవిధేయత అంటారు. So baptism is a command. బాప్తిజం అనేది ఆజ్ఞ. It is not requirement for salvation. రక్షణ కొరకైన అవసరత కాదది. But కానీ it is the act of obedience. ఇది విధేయత చూపిన దానికి ఒక చర్య ఇది. So if you are not baptized, you are disobedient to his అంటే command. నువ్వు బాప్తిజం తీసుకోవడం లేదు అంటే ఆయన ఆజ్ఞను అవిధేయులవుతున్నావు. So what does it mean? దాని అర్థం ఏంటి? Obedience brings blessings. విధేయత ఆశీర్వాదాన్ని ఇస్తుంది. That is very ఇది important. చాలా ప్రాముఖ్యమైనది. See, Moses, మోషే before he died, ఆయన చనిపోక ముందు he has given wonderful instructions to the Israelites in 28th chapter of Deuteronomy. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ప్రజలకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. They came out of Egypt. ఐగుప్తు నుండి బయటికి వచ్చినారు. What does it mean? దాని అర్థం ఏమిటి? Yes, they have repented. వాళ్ళు మారు మనసు They పొందినారు, are baptized. బాప్తిజం But తీసుకున్నారు. what Moses is telling, కానీ మోషే you ఏమంటాడు? have to obey the commandments of God so that you may receive the blessings of మీరు God. దేవుని చేత దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడాలి అన్నాడు. If you are not obeying the commandment of God, you cannot be blessed. దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడకపోతే నీకు ఆశీర్వాదాలు రావు. So baptism is a command. కాబట్టి ఇక్కడ బాప్తిజం అనేది ఆజ్ఞ. Repent and be baptized. మారు మనసు పొంది బాప్తిజం So తీసుకుంది. it is a command. ఇది ఆజ్ఞ. So when God commanded you like that, మరి అట్లా దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు if you are not obeying, నీవు లోబడడం లేదంటే నాకు అది అర్థం కాలేదు, నాకు అది అర్థం నాకు ఇది కాలేదు, అర్థం కాలేదు. నాకు ఇది అర్థం కాలేదు. Actually inside you don't want to obey. వాస్తవంగా అసలు అర్థం ఏమిటిది? లోపల నీకు విధేయత చూపాలని మనసు లేదు. నీకు విధేయత చూపాలనే మనసు ఉంటే అర్థమైనా అర్థం కాకపోయినా కానీ యు విల్ బి
obeying. నీకు విధేయత చూపాలనే మనస్సే గాని ఉంటే అర్థమైనా కాకపోయినా బాప్తిజం కొరకై విధేయత చూపిస్తావు. Obedience. విధేయత. Your obedience is better than sacrifice. కాబట్టి నీ విధేయత, నీ బలి, నీ త్యాగము కన్నా ఇది శ్రేష్టమైనది. So many people are not blessed as they ought to be blessed. చాలా మంది ఏ రీతిగా ఎంతగా ఆశీర్వదించబడాలో అంతగా ఆశీర్వదించబడడం లేదు అంటే Why? ఎందుకని? They repented, మారు మనసు పొందినారు but they are not obeying in baptism. కానీ బాప్తిస్మములో విధేయత చూపడం లేదు. Oh Lord, bless me. దేవా నన్ను ఆశీర్వదించు, Lord, bless me. నన్ను ఆశీర్వదించు అంటారు. దేవుడి దగ్గరే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దేవుడి దగ్గరేమో ఆశీర్వాదాలు ఉన్నాయి. But what God is telling? కానీ దేవుడు ఏమంటున్నాడు? Obedience. విధేయత కావాలి, Obedience. విధేయత చూపాలి. నాయన ఇన్ని స్వీట్లు తెస్తాడు నా తాత. మీ తాత ఇన్ని మిఠాయిలు తీసుకొని వస్తాడు. నువ్వేమంటావు? నువ్వేమంటావు? తాత నాకు మిఠాయి, తాత నాకు ఆ మిఠాయి నాకు ఇవ్వమంటావు. చాక్లెట్ నాకు ఆ చాక్లెట్ ఇవ్వమంటావు. తాత ఏమంటాడు? తాత ఏమంటాడు? ఇక్కడ ముద్దు ఇట్టు. అరే ఇక్కడ ముద్దు పెట్టు అంటాడు. అది పెట్టకపోతే ఇవ్వడు. ఆ ముద్దు పెట్టకపోతే ఆయన ఇవ్వడు నీకు. సింపుల్ థింగ్. ఎంత సామాన్యమైన విషయం. Obedience. విధేయత. God is having so many blessings. దేవుడి దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు We ఉన్నాయి. are praying. మనం ప్రార్థన But many చేస్తున్నాం. times we are not getting. చాలా సార్లు మనకి దొరకడం లేదు. ప్రభువా నాకు ఎందుకు ఆశీర్వాదాలు? ప్రభువా నాకు ఎందుకు ఆశీర్వదం లేదు? You are not obeying in baptism. నీవు చెప్పిన మాట వినడం లేదు. బాప్తిస్మంలో విధేయత I చూపలే. told you. నేను నీకు చెప్పిన Other people, they are not having opportunity and time. That's why they have not taken. వేరే వాళ్ళ మాటకు వస్తే వాళ్ళకి సమయం లేదు, అవకాశం దొరకలేదు, అందుకే బాప్తిజం తీసుకోలే. But don't take them as your example. వాళ్ళని నువ్వు దృష్టిలో పెట్టుకొని అదే ఒక ఉదాహరణగా తీసుకోవద్దు. వాళ్ళే ఉదాహరణ అయితే నేను కూడా నేను ఉరికమ్మ ఎక్కిస్తాను అంటాడు అక్కడ. ఒకవేళ వాళ్ళని నువ్వు ఉదాహరణగా తీసుకుంటున్నావు అనుకో, అయితే నువ్వు కూడా రా మరి శిలువ మీదకి, నీకు ఉరి వేస్తా అంటాడు. So it should not be like that. అట్లా చేయొద్దు. So obedience will bring blessings. విధేయత నీకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. Yeah, in our houses also, obedient children, they are so loved by their parents. మన ఇళ్లలో కూడా చూడండి, విధేయులైన పిల్లలు ఉన్నారు అనుకోండి, తల్లిదండ్రులు వారిని చాలా ప్రేమిస్తారు. Because they are obedient. ఎందుకు వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు. వాళ్ళకు ముద్ద ఎక్కువే పడుతుంది. వాళ్ళకు ఒక ముద్ద ఎక్కువ పెడతారు కూడా. That is the blessing. అది ఆశీర్వాదం. So brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, obedience brings blessings. విధేయత నీకు ఆశీర్వాదాలను ఇస్తుంది. Not only physical blessing. భౌతిక సంబంధం ఆశీర్వాదాలే కాదు. Another important thing is, ఇంకొక ప్రాముఖ్యమైన when సంగతి, Lord Jesus Christ was baptized, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందినప్పుడు one voice came. ఒక స్వరము వినబడింది. What is that? ఏమిటది? Before that, దానికి ముందుగా the heaven was open. ఆకాశము తెరవబడింది. What does it mean? దాని అర్థం ఏమిటి? You can see the heavenly things. పర సంబంధమైన సంగతులను చూడగలవు. When you witness in waters of baptism, నీవు నీటి బాప్తిజంలో సాక్ష్యమిస్తే earthly people cannot see heavenly things. భూ సంబంధమైన ప్రజలు పర సంబంధమైన విషయాలను చూడలేరు. Their concentration is only on the earthly things. వాళ్ళ పట్టింపు అంతా కూడా భూ సంబంధమైన వాటి మీదనే ఉంటుంది. But when you obey the word of God, కానీ నీవు దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు, you know why some people they will tell wonderful things from the same Bible. కొంతమంది చూడండి ఇదే బైబిల్లో ఉండి చాలా అద్భుతమైన సత్యాలు బోధిస్తారు. ఎందుకో తెలుసా? Many times మనకి ప్రశ్న వస్తుంది. చాలా సార్లు మనకి ఈ ప్రశ్న వస్తుంది కదా, అరే నేను 10 సార్లు చదివాను, ఈ థాట్ ఎందుకు రాలేదు నాకు? నీకు రాదు. నేను కూడా 10 సార్లు చదివిన ఈ భాగం నాకు ఎందుకు ఈ తలంపు రాలేదు అనుకుంటావు. నీకు రాదు. Obey. విధేయత చూపాలి. Obey what God says. దేవుడు చెప్పిన మాట వినాలి. Then the heaven will be open. అప్పుడు ఆకాశం తెరవబడుతుంది. Slowly you can see one after another. నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి నువ్వు స్పష్టంగా చూడగలవు. So you can understand. నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. Without obedience, God will not reveal his truths to the disobedient children. విధేయత చూపకుండా దేవుడు తన యొక్క సత్యాలని అవిధేయులైన పిల్లలకి బయలుపరచడు. Remember, గుర్తుపెట్టుకోవాలి, they are children only. వాళ్ళు పిల్లలే, Disobedient children. అవిధేయులైన పిల్లలు. God is not telling you are not my child. నువ్వు నా బిడ్డ కాదు అని దేవుడు చెప్పడం You లేదు. are a disobedient child. నీవు అవిధేయుడైన బిడ్డవి. So God will not reveal his mysteries to disobedient children. దేవుడు తన మర్మాలని అవిధేయులైన పిల్లలకి బయలుపరచడు. You are having 2 children. నీకు 2 పిల్లలు ఉన్నారు. ఒకడు మంచోడు, ఒకడు మంచోడు, ఒకడు సన్నాసి. ఒకడు సన్నాసి. అండ్ సన్నాసిని పిలిచి, సన్నాసిని he పిలిచి, is not a good boy. వీడు మంచివాడు కాదు, All he is a drunkard and all these things. అన్ని పనికిమాలిన పనులు చేస్తాడు, త్రాగుబోతు ఇవన్నీ చేస్తాడు. వాడిని పిలిచి అరే ఫిక్స్డ్ డిపాజిట్ 50 లక్షలు అక్కడ వేసానని చెప్తావా? నువ్వు వాడిని పిలిచి అరే 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన చెప్తావా? He is your child only. వాడు నీ బిడ్డనే. But you will not tell the secrets to him. కానీ ఆ రహస్యాలని వీడికి అవిధేయుడికి చెప్పాం. But only for good child. మంచి పిల్లవాడికి చెప్తాం. అరే నాన్న there I kept 10,000. అరే అక్కడ 10,000 పెట్టినా, in this almirah I kept 50,000. అల్మారిలో 50,000 పెట్టినా అని చెప్పిన తర్వాత ఆడికి చెప్పగానే కూడా చెప్తావు. వాడికి చెప్పొద్దని కూడా చెప్తాం. ఎందుకంటే వాడు అంత మంచోడు. ఎందుకంటే అంత మంచోడు అన్నమాట. చెప్పగానే లాగేస్తాడు. అంటే వాడు చెప్పితే చాలు అంతే He is also తీసేస్తాడు. a child. వాడు కూడా బిడ్డనే, But కానీ disobedient child. అవిధేయుడైన బిడ్డ. Parents will not tell
top secrets to disobedient children. Only to obedient children they will tell. తల్లిదండ్రులైన వారు అత్యంత రహస్యం గోప్యంగా ఉంచిన విషయాలని అవిధేయులైన పిల్లలు మాట వినని వారికి చెప్పరు, వినేవాడికే చెప్తారు. God is also like that. దేవుడు కూడా అంతే. God also will tell to the obedient children. Obey what God says, then heaven will be opened. దేవుడు కూడా విధేయులైన పిల్లలకే చెప్తాడు. ఆయన చెప్పిన మాట వినాలి, విధేయత చూపిస్తే నీకు ఆకాశం What తెరవబడుతుంది. a wonderful thing. ఎంత అద్భుతమైన సంగతి. Physical blessings are there as it is written in the first 14 verses of Deuteronomy 28 chapter. ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 వచనాల్లో రాయబడిన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. Oh, I will bless your basket, I will bless your field, I will bless your house. All these things are there. కాబట్టి నీ పిండి పిసుకు గంప తొట్టిని నేను ఆశీర్వదిస్తాను, పొలములో ఆశీర్వాదం, Oh, you will అన్ని be blessed in ఆశీర్వాదం. the house, you will be blessed in the field. నీవు ఇంటిలో ఆశీర్వదించబడతావు, You పొలంలో will be above, you will ఆశీర్వదించబడతావు. not be below. నువ్వు పైవాడుగా ఉంటావు, కింది You వాడుగా will be head, ఉంటావు, not tail. నువ్వు తలగా ఉంటావు, తోకగా All ఉంటావు. these blessings will be there, physical blessing. ఈ ఆశీర్వాదాలన్నీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. Not only that, అంతేకాదు spiritual blessing. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా. Heaven open. ఆకాశము తెరవబడుతుంది. Not only that. అంతేకాదు What God will say when you go to baptism? నీవు ఈ బాప్తిజం తీసుకొని ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? You are my beloved child. నీవు నా ప్రియ కుమారుడివి. Become so close to God దేవుడికి ఎంత సమీపంగా వస్తావు, because you obeyed. నీవు విధేయత చూపించినావు కాబట్టి. That's why we are taking baptism. అందుకనే నీవు బాప్తిజం తీసుకుంటున్నావు. Obedience to the command of God. దేవుని ఆజ్ఞకు విధేయత We చూపిస్తున్నావు. want physical blessings and spiritual blessings. మనకి ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా We కావాలి. want to be the dear children of God. దేవునికి మన ప్రియులైన పిల్లలంగా Not only ఉండాలనుకుంటున్నాం. that. అంతేకాకుండా Yeah, we want to be a testimony, a witness to other people that God saved me. దేవుడు నన్ను రక్షించాడని ఇతరులకి సాక్ష్యం కూడా నీవు ఇవ్వగలుగుతున్నావు. Yeah, that is a testimony to the fellow members in the church, to your relatives and everybody. సంఘంలో ఉన్న ఇతర విశ్వాసులు, నీ కుటుంబస్తులు, నీ బంధువులకి ఇదొక సాక్ష్యం. నువ్వు Father will be happy. తండ్రి సంతోషిస్తాడు. What a wonderful blessings are ఎంత there. అద్భుతమైన ఆ దీవెనలు ఇవి. That's why we are taking baptism. అందుకనే బాప్తిజం తీసుకుంటున్నాం. So who is the right candidate for baptism? కాబట్టి ఇప్పుడు బాప్తిజం తీసుకోవడానికి తగిన వాళ్ళు సరి అయిన వ్యక్తులు ఎవరు? Yes, the believer విశ్వాసి. who has already believed, he is the right candidate. ఇది వరకే విశ్వసించిన వారు, వాళ్ళు సరి అయిన వ్యక్తులు. Not the person who has not believed, not a child, nothing like that. విశ్వసింపని వారు కాదు, వాళ్ళు బిడ్డలు కాదు. So right candidate is the believer సరి అయిన వ్యక్తి ఎవరు? విశ్వాసియే. and he has to take baptism. అతను బాప్తిజం And తీసుకోవాలి. what is the right motive? ఇప్పుడు సరి అయిన ఉద్దేశం ఏమిటి? Obedience to Jesus Christ. యేసుక్రీస్తునకు విధేయత చూపాలి. That's all. అంతే. Obedience, because of obedience we are taking baptism. విధేయతను బట్టి బాప్తిజం తీసుకుంటున్నాం. What is the right method? సరి అయిన విధానం ఏమిటి? So right person is a believer సరి అయిన వ్యక్తి ఎవరు? విశ్వాసి. and right motive is obedience సరి అయినటువంటి ఉద్దేశం ఏమిటి? విధేయత. and right method is immersion. సరి అయిన పద్ధతి విధానం ఏమిటి? ముంచుట. Because is not sprinkling, not infant christening, nothing like that. ఇది చిలకరింపు గాని పసిపిల్లలకు బాప్తిజం ఇవ్వడం ఇది ఖరి అనేది కాదు. And right from the New Testament, ఇప్పుడు క్రొత్త నిబంధన నుండి who is the right authority to give baptism? బాప్తిజం ఇవ్వడానికి అధికారం గలవారు ఎవరు? The local church. స్థానిక సంఘం. Because they know about the church. ఎందుకంటే వాళ్ళ గురించి సంఘానికి, స్థానిక సంఘానికి తెలిసి ఉంటుంది So కాబట్టి. that's why generally we will give in the before the local church. అందుకనే సాధారణంగా స్థానిక సంఘం ఎదుటనే బాప్తిజం Yeah, ఇస్తాం. that is what we see in Acts 2:41, Acts 2:47 like ఇది that. అపోస్తలుగా 2వ అధ్యాయం 41, 47 వచనాలు రాయబడ్డాయి. And this is baptism. ఇది బాప్తిజం. And after that, దాని తర్వాత laying on hands. హస్త నిక్షేపణ. 5 minutes we will tell and close. ఒక 5 నిమిషాలు దాని గురించి కూడా చెప్పి ముగిస్తాం. Because after this we go for laying on hands. ఎందుకంటే ఈ బాప్తిజం అయిన తర్వాత హస్త నిక్షేపణ అనేది ఉంటుంది. That is also biblical foundational principle as per Hebrews 6:1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2 వచనాల ప్రకారం ఇవి కూడా బైబిల్ పరమైన పునాది నియమాలు. Some people in కొంతమంది some of the places కొన్ని they ప్రాంతాల్లో will give baptism but they will not lay hands. బాప్తిజం ఇస్తారు కానీ హస్త నిక్షేపణ చేయరు. Last Sunday పోయిన ఆదివారం I was in Jalandhar in Punjab. పంజాబ్ లో జలంధర్ ప్రాంతంలో ఉన్నారు. I went for special meetings there to speak in those meetings in Amritsar and also Jalandhar, both are in Punjab. అమృత్సర్, జలంధర్ ప్రాంతాల్లో ఈ రెండు పంజాబ్ లో ఉంటాయి. అక్కడ స్పెషల్ మీటింగ్స్ లో వాక్యం చెప్పడానికి పోయినా. After the Sunday worship is over, ఆదివారం ఆరాధన అయిన తర్వాత we had a baptism. బాప్తిజమాలు ఉండినాయి. And after that, ఆ తర్వాత 2 people who have not taken baptism also came forward. బాప్తిజం తీసుకొని వారు ఒకళ్ళిద్దరు వచ్చినారు ముందుకి. And I asked them, why you came? మీరెందుకు వచ్చినారని అడిగిన. We are baptized, brother, 2 years back. 2 సంవత్సరాల క్రితం మేము బాప్తిజం తీసుకున్నాము. And with repentance only we
we have baptized. మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాం. But there they have not laid hands. This is not fulfilled. అయితే వారు అక్కడ మాకు హస్తనిక్షేపణ చేయలే. ఇది మా జీవితంలో ఇంకా జరగలేదు. Already we have repented and their wife and husband. వాళ్ళు భార్య భర్తలు మారు మనసు పొందినామని చెప్పినారు. We have repented. మారు మనసు పొందినాం. We are baptized. బాప్తిజం But తీసుకున్నాం. laying on hands. కానీ హస్తనిక్షేపణ There we prayed for both of them by putting our hands. అక్కడ వారిద్దరికి హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేశారు. Why? ఎందుకు? Laying on hands is also one of the foundational principles. హస్తనిక్షేపణ అనేది కూడా పునాది నియమాలలోనిది ఒకటి. And so this laying on hands, that is what we read in this Hebrews 6:1-2. ఇది హస్తనిక్షేపణ అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడింది. What is this? ఏమిటిది? As I told you, నేను ముందుగా చెప్పినట్టు in baptism, బాప్తిజంలో identification with Lord Jesus Christ, that is with the head. యేసుక్రీస్తు ప్రభువారితో ఐక్యపరచుకుంటా అంటే శిరస్సుతో ఐక్యపరచుకున్నా. And in laying on hands, హస్తనిక్షేపణలో identification with the body, the church of Christ. You and I శరీరం. are not different, we are one. ఇప్పుడు శరీరముతో అనగా క్రీస్తు సంఘముతో ఐక్యపరచుకుంటూ నీవు నేను ఒకటే వేరు వేరు కాదు అని చెప్తున్నా. In baptism you are one with the head, in laying on hands you are one with the body. బాప్తిజంలో నీవు శిరస్సుతో ఐక్యపరచబడ్డావు, హస్త నిక్షేపణలో శరీరముతో What a ఐక్యపరచబడుతున్నావు. wonderful truth it is. ఇదెంత అద్భుతమైన The సత్యం. other members of the body are telling, you are not alone, you are one with us, and we are one with you. We need you, you need us. ఈ శరీరంలో మిగతా అవయవాలు ఏమంటున్నారు? నువ్వు నాకు అక్కర్లేదని చెప్పడం లేదు. నీవు మాకు అవసరం, మేము నీకు అవసరం, మనం అందరం ఐక్యపరచబడి ఉన్నాము అని చెప్తున్నారు. Now you are also a member of the body. ఇప్పుడు నీవు కూడా ఈ శరీరములో అవయమైనావు. Oh, what a wonderful truth. ఎంత అద్భుతమైన So సత్యం ఇది. baptism will make you one with the head, Lord Jesus Christ, and laying on hands will make you one with the body, and that is the church of God. బాప్తిజం నిన్ను క్రీస్తుతో ఐక్యపరుస్తుంది, అంటే సంఘమునకు శిరస్సు అయి ఉన్న క్రీస్తుతో. ఇప్పుడు హస్త నిక్షేపణ సంఘం ఏమిటిది? శరీరం. శరీరములో ఐక్యపరచబడుతున్నావు. Now you are a member. ఇప్పుడు నువ్వు ఒక అవయవమైనావు. So every member is some work. అంటే ఇప్పుడు ప్రతి అవయవానికి కూడా పని ఉంది. So now what is your work? ఇప్పుడు నీ పని ఏమిటి? That is the gift God gives you. అది దేవుడు నీకు ఇచ్చే వరం. So clear. ఇంత స్పష్టంగా ఉంది కదా. So many people they will be confusing. They will be confused and they will confuse. చాలా మంది అంతా వాళ్ళు కలవరంలో ఉంటారు, అందరిని కలవర పెడతారు. Now when you are a member, మరి నీవు ఒక when అవయవమైనప్పుడు every member of our body is having some work, మన శరీరంలో ప్రతి అవయవానికి పని ఉన్నప్పుడు God has not created any wasteless member. దేవుడు ఏ ఒక్క అవయవానికి కూడా పని లేకుండా చేయలే. So when you are a member, మరి నీవు అవయవమైనప్పుడు you also must do something. నీవు కూడా ఏదో ఒక పని చేయాలి. So what is your work? నీ పని ఏమిటి? That is the gift what God gives. అది దేవుడు నీకు ఇచ్చే వరం. That is what Paul is writing to Timothy in 1 Timothy 4:14, 2 Timothy 1:6. అది పౌలు తిమోతి మొదటి పత్రిక 4:14లోను, తిమోతి రాసిన రెండవ పత్రిక 1:6లో రాస్తున్నాడు. So that is the gift. అది వరం. So now how clear it is. చూసినారా ఎంత స్పష్టంగా ఉంది కదా. Because when you are a member, you will be given a gift. నీవు అవయవమైనప్పుడు నీకు ఒక వరము అనుగ్రహించబడుతుంది. At the time of baptism itself, God can give that gift. బాప్తిస్మ సమయంలోనే దేవుడు నీకు ఆ వరం ఇవ్వచ్చు. But the body has to accept it. కానీ ఈ శరీరము కూడా నిన్ను అంగీకరించాలి That's కదా. why giving the gift God has reserved for the time of laying on hands. కాబట్టి దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ వరము హస్త నిక్షేపణ సమయంలో బయలుపరుస్తాడు. Now your work will be made known. ఇప్పుడు నీ పని ఏమిటిదో అందరికి తెలియపరచబడుతుంది. And then you will be exercising for the benefit of the church. ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కొరకై నీకు అనుగ్రహించమని ఈ వరముని తలాంతును ఉపయోగించాలి. That is known as the spiritual gift. దానినే ఆత్మ సంబంధమైన వరము అంట. So what is a spiritual gift? ఆత్మ సంబంధ వరం అనగా ఏమిటి? Often I tell నేను చాలా సార్లు చెప్తాను. 3 words there. 3 పదాలు ఉన్నాయి. What is spiritual gift? ఆత్మ సంబంధ వరం అనగా ఏమిటి? Number 1, మొదటిది it is a God given gift. ఇది దేవుని చేత అనుగ్రహించబడిన వరం. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. There are 2 things. రెండు సంగతులు ఉన్నాయి. One is God given gifts and another is natural ability. చూడండి, ఒకటి దేవుడు అనుగ్రహించిన వరం, మరొకటి నీకు స్వాభావికంగా నీకున్నటువంటి తలాంతు. Some of the singers are there. కొంతమంది గాయకులు ఉన్నారు. Oh, they are singing for the cinemas and in different places. సినిమాల్లో అక్కడ ఇక్కడ ఈ పాటలు పాడతారు వాళ్ళు. That is their natural ability. They have gone to a school and singing and all these things.
naturally they got a degree, that is natural ability, that is not God given gift. అది సహజమైన సహజ సిద్ధమైనటువంటి తలాంతు వాళ్ళకు ఉన్నటువంటిది. అక్కడ ఇక్కడ స్కూల్లో It is the natural ability. అది వారికి ఉన్నటువంటి సహజమైనటువంటి సామర్థ్యం. అది దానిని బట్టి They పాడుతుంటారు. went to a school, music school, ఎక్కడో మ్యూజిక్ స్కూల్ కి పోయినారు, and they taught them music. అక్కడ ఏదో మ్యూజిక్ నేర్చుకున్నారు, They started singing. ఇక వాళ్ళు పాటలు పాడుతున్నారు. Yeah, so they are singing for cinemas. సరే, సినిమాలకి పాడుతున్నారు, Some are singing for dramas. కొంతమంది డ్రామాల్లో పాడతారు. So though they are singing so beautifully, can we say it is the spiritual gift? ఎంత చక్కగా పాడుతున్నారు కదా, అది చూసినప్పుడు ఇది ఆత్మ సంబంధం వరం అని చెప్పొచ్చా? No, they are not spiritual people. కాదు, వాళ్ళు ఆత్మీయులు కాదు కదా. So that is not spiritual gift, that is natural ability. అది ఆత్మ సంబంధం వరము కాదు గాని సహజమైనటువంటి సామర్థ్యం వాళ్ళకి. So what is a spiritual gift? ఆత్మ సంబంధ వరం ఏమిటి? First thing is God given gift. మొదటి సంగతి ఏమిటి? దేవుని చేత అనుగ్రహించబడిన వరం. That is very అది important. చాలా ప్రాముఖ్యమైనది. Sometimes కొన్నిసార్లు when such people accept Lord Jesus Christ, అలాంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు God may convert the natural ability as a spiritual gift. ఇప్పుడు దేవుడు నీకు సహజంగా ఉన్న నీ సామర్థ్యాన్ని ఆత్మ సంబంధ వరముగా మార్చగలడు. Now you are a strong man. నువ్వు చాలా బలవంతుడివి. God will use your strength when you see, when you are a strong man without repentance, you will be fighting, you are using your strength for wrong things. నువ్వు బలమున్నవాడి బలవంతుడివి, మారు మనసు లేదు, మారు మనసు లేనప్పుడు నీ బలమంతా కూడా వేరే కొట్లాటలకి దానికి దీనికి తగులకి వాడుతున్నావు. When you repent, నీ మారు మనసు పొందినప్పుడు God will not take away your strength, God will not make you lean. దేవుడు నీ బలమంతా తీసి నిన్ను సన్నగా బక్కగా చేయడు. God will use the same strength for spiritual things. దేవుడు అదే బలము ఆత్మ సంబంధ వాటి కొరకు Now we ఉపయోగించుకుంటాడు. will use the same strength not for fighting, to preaching the gospel, to go here and there, to do so much work in the house of God. ఇప్పుడు నీకున్న ఈ బలాన్ని మరలా కొట్లాడడానికి జగడాలు పుట్టించడానికి కాదు, దేవుని సంఘంలో సువార్త ప్రకటించడానికి, దేవుని పని చేయడానికి వాడతావు. So the natural ability is translated as turned as a spiritual gift. ఇప్పుడు నీకు సహజముగా ఉన్నటువంటి నీ సామర్థ్యం, నీ శక్తి ఆత్మ సంబంధమైన వరముగా మార్చబడుతుంది. Because your owner is changed. ఎందుకు? ఇప్పుడు నీ యజమానుడు మారిపోయినాడు. Earlier your owner is Satan, today your owner is God. ఇంతకు పూర్వము సాతాను నీకు యజమాని, ఇప్పుడు దేవుడు నీకు యజమాని So అయినాడు. what is a spiritual gift? కాబట్టి ఆత్మ సంబంధం వరం ఏమిటి? First thing is, it is మొదటిది, a God given gift. దేవుడు అనుగ్రహించిన వరం. God may give a new gift, or God may turn the natural ability into spiritual gift. ఇక్కడ దేవుడు నీకు ఒక నూతనమైన వరం ఇవ్వచ్చు, లేదా నీకు సహజంగా ఉన్న నీ సామర్థ్యాన్ని, శక్తిని ఆత్మ సంబంధ వరముగా మార్చి వాడుకోగలడు. ఆయన ఇష్టం అది. That is the first thing about spiritual gift. ఇది ఆత్మ సంబంధమైన వరమును గురించిన మొదటి సంగతి. Secondly, రెండవది, it is used for the glory of the head. ఇది శిరస్సుకి మహిమ తేవడానికి ఉపయోగించాలి. As a child of God, what is written? దేవుని బిడ్డగా రాయబడిన మాట ఏమిటి? Whether you eat or drink, whatever you do it for the glory of God. 1 Corinthians 10:31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. మీరు భోజనము చేసినను పానము చేసినను మరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయాలి. So ministry is more than that. మరి పరిచర్య మాటకు వస్తే అంతకు మించినది. So whatever you do, కాబట్టి మీరు ఏమి చేసినా కానీ, whatever you do with that gift, it is not for you, it is for the glory of the head. ఆ వరముతో మీరు ఏమి చేసినా మీ అతిశయానికి, మీ గొప్పతనానికి కాదు, దేవుని మహిమ కొరకు మాత్రమే That ఉపయోగించాలి. is the second thing. ఇది రెండవ సంగతి. Number 1, మొదటిది, spiritual gift is number 1, God given gift. ఆత్మ సంబంధమైన వరము అనగా మొదటిది దేవుని ద్వారా అనుగ్రహించబడిన వరం. Secondly, used for the glory of head. రెండవది శిరస్సుకి మహిమ తీసుకొని రావడానికి ఉపయోగించాలి. And thirdly, మూడవది edification of the body. శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి That is for the ఉపయోగించాలి. other believers, అనగా ఇతర the విశ్వాసులు, church of God. దేవుని సంఘం So యొక్క whatever క్షేమాభివృద్ధి. you do, that must bring edification to the church of God. కాబట్టి నువ్వు ఏమి చేసినా గానీ అది దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేదిగా మాత్రమే ఉండాలి. కొన్నిసార్లు, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, we will do so many things. మనం ఎన్నో పనులు చేస్తుంటాం, So many thoughts will come. అన్ని చాలా చాలా తలంపులు వస్తాయి. The first thing what you have to ask, మొదటిది నువ్వు ఏమని అడగాలి? నేను చేసే ఈ పని సంఘానికి క్షేమం కలుగజేస్తుందా లేదా? మరి నాకు వచ్చిన ఈ తలంపు ప్రకారం ఈ పని కానీ నేను చేస్తే ఇది సంఘానికి క్షేమాన్ని కలిగిస్తుందా లేదా? నేను కోర్టుకి వెళ్ళాలా? నేను కోర్టుకు పోవాలా? ఎవడో నన్ను ఏదో అన్నాడు, నన్ను ఎవరు ఏమో అన్నారు, అని క్షమించవచ్చు. వాడిని క్షమించవచ్చు. 2 things are there. రెండు విషయాలు ఇక్కడ. You can forgive him. అతన్ని క్షమించవచ్చు. నీకు కొంచెం నష్టం కలుగజేశాడు, నీకు ఏదో నష్టం చేసినాడు, it will be a loss to you. అది నీకు నష్టమైంది, But you can forgive him. దాన్ని నువ్వు క్షమించవచ్చు. Or you can go to a police station and give report and you can get the thing back. లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి దాని గురించి ఫిర్యాదు చేసి మళ్ళీ నువ్వు The సంపాదించుకోవచ్చు. other person is also your brother. అవతల ఉన్న వ్యక్తి కూడా నీ సహోదరుడే. He is a member.
అతడు ఒక అవయవమే. Knowingly or unknowingly he did that. ఏదో తెలుసో తెలియకో ఏదో చేసినాడు, హాని Now, which చేసినాడు. will bring edification to the church? ఇప్పుడు చెప్పండి, నువ్వు ఏమి చేస్తే దేవునికి లేదా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది? And which will bring glory to God? నువ్వు ఏమి చేస్తే దేవునికి మహిమ వస్తుంది? You know it. అది నీకు తెలుసు, Do that. అది చేయాలి. That is very అది important. చాలా ప్రాముఖ్యం. Today so many people are in courts. ఈ రోజు చాలా మంది కోర్టులో So చుట్టూ many people తిరుగుతున్నారు. are fighting. చాలా మంది In కొట్లాడుతున్నారు many churches. చాలా సంఘాలలో. Tell me, you only tell. మీరే చెప్పండి, Does it bring glory to God? మరి అట్లా చేయడం వలన దేవునికి మహిమ ఏమైనా వస్తుందా? Some are silent, suffering. కొంతమంది మౌనముగా భరిస్తారు, బాధలు They అనుభవిస్తారు. did good. వాళ్ళు మేలు మంచి పని But చేసిన, God will look at them. కానీ దేవుడు చూస్తున్నాడు, వాళ్ళని చూస్తాడు. God will show to the angels. దేవుడు దేవదూతలకు చూపిస్తా See ఉంటాడు. my child. చూసావా నా బిడ్డ, How much he is changed. చూసారా ఎంత మారిపోయినారో వీళ్ళు. Though he is suffering, though he is put to loss, he is bearing it. ఎంత నష్టం కలుగుతున్నా భరిస్తా ఉన్నారు. చూసినావా, He is having my mind. నా మనస్సు కలిగిన వారు అంటాడు. Other fellow, ఇంకొకడు ఉన్నాడు, he retaliates. వాడన్ని ఎదిరిస్తా He ఉంటాడు. is a child of అంటే God. దేవుని బిడ్డనే, ఆడు కూడా పెద్ద బోర్డు ఉంటుంది. అని కూడా ఒక బోర్డు Oh, పెట్టుకున్నాడు. pastor ano. పాస్టర్ అని ఉంటాడు. Master ano. ఏ మాస్టర్ అని. Something will be there. ఏమో పేర్లు పెట్టుకుని Yeah, ఉంటాడు. but కానీ he is retaliating. వాడు ఎదురు తిరుగుతున్నాడు, He is going to court. కోర్టుకు పోతున్నాడు, He is going to police పోలీస్ station. స్టేషన్ పోతున్నాడు. వాడి గురించి కూడా రాస్తాడు దేవుడు. మరి వాడి గురించి కూడా దేవుడు రాస్తాడు. వీడితోటేమో వీడి గురించి గ్రీన్ ఇంక్ తో రాస్తే వాడి గురించి రెడ్ ఇంక్ తో రాస్తాడు. ఈయన గురించి గ్రీన్ ఇంక్ తో రాస్తాడు, వీడి గురించి రెడ్ ఇంక్ తో రాస్తాడు. Yes, very dangerous ఇది fellow. చాలా ప్రమాదకరమైన So వాడు. we must be very careful. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Whatever we do. మనం ఏమి చేసినా, ఈ రోజున ఏదో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కోర్టుకి వెళ్ళిపోయి ఆహా ఓహో అనుకోవచ్చు, రేపు పొద్దున్న అందరి ముందు సిగ్గు. చూసారా, ఈ రోజు ఈ నువ్వు రోజే అనుకుంటావు కాదు, దేవుడి ముందు కూడా సిగ్గే. ఆయన పోలీస్ స్టేషన్ పోయినా, కోర్టుకు పోయినా, ఇది సాధించినా మనం ఎన్ని చెప్పుకుంటాం, కానీ మరి దేవుడి ముందు ఇవాళ సిగ్గే. దేవుని ముందు నిలబడినప్పుడు కూడా సిగ్గుపడతావు ఒక దినం. Lord Jesus Christ, they do not know what they are doing. Lord, forgive them. యేసుక్రీస్తు ఏమన్నారు? తండ్రి, వీరు ఏం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని So క్షమించమన్నాడు. whatever you and I do, కాబట్టి నువ్వు నేను ఏమి చేసినా కానీ glory of God, దేవునికి మహిమ for తేవాలి, the edification of the church. సంఘానికి క్షేమాభివృద్ధి So కలిగించాలి. spiritual gift got 3 phrases. ఆత్మ సంబంధమైన వరానికి 3 మాటలు చెప్పుకున్నాం. Number 1, మొదటిది God given gift. దేవుని చేత అనుగ్రహించబడిన Number 2, వరము. రెండవది used for the glory of head. అది శిరస్సు కొరకై మహిమ తీసుకొని రావడానికి. And thirdly, మూడవది edification to the body. శరీరానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. In all these 3 things, you are not there. ఈ 3 విషయాల్లో కూడా చూడండి, నీ ప్రసక్తి, నువ్వు లేవు అక్కడ. I is not there. నేను అనేది లేదు కదా. It is for the glory of God, for the edification of the church, God given church. So spiritual gifts must be used for God only. దేవుని మహిమార్థమై సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరము కాబట్టి ఈ వరాన్ని, ఈ ఆత్మ సంబంధమైన వరము ఆత్మీయమైన విషయాలకు ఉపయోగించాలి. Then God will bless you. అప్పుడు దేవుడు నిన్ను In a ఆశీర్వదిస్తాడు. mysterious way. ఒక మర్మయుక్తమైన విధానంలో, Mysterious way. ఎంత మర్మయుక్తమైన విధానంలో. Yeah, God is a God of mystery. దేవుడు అన్ని మర్మాలు కలిగిన దేవుడు. So brothers and కాబట్టి sisters, సహోదరి సోదరులారా, today 4 people have come forward to witness in the WhatsApp. మరి ఈ రోజు 4 నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. I told it very clearly why we are taking baptism. ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నాం అనేది చాలా స్పష్టంగానే మీకు చెప్పిన. Obedience to God. దేవునికి విధేయత చూపిస్తూ, To God's word. దేవుని వాక్యమునకు విధేయత And చూపించు. heaven will be opened. Oh, heavenly mysteries, not only earthly blessings. ఆకాశము తెరవబడుతుంది. భౌతిక సంబంధమైన భూ సంబంధ ఆశీర్వాదాలే కాదు, పర సంబంధమైనవి కూడా. Not only that. అంతేకాకుండా God will say, this is my beloved son, she is my beloved daughter. దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అంటాడు. యేసు ప్రభు నిన్ను చూసి నా ప్రియ కుమార్తె అంటే ఇక నీకు ఎట్టగా ఉంటది. యేసు ప్రభువే నిన్ను చూసి నా ప్రియ కుమార్తె అంటే నీకు ఎంత సంతోషం కదా. ఆ బాప్తిసం ట్యాంకులోనే పిల్లి మొగలు వేస్తాడు, అలాగే ఇప్పుడు బాప్తిజం ట్యాంకులోనే సంతోషం గంతులు వేస్తా అట్లా God చేయదు. says you are my beloved daughter. Oh, what a certificate. దేవుడే నా ప్రియ కుమార్తె కుమారుడు అంటే ఎంత మంచి మాట అది, What a wonderful thing. ఎంత అద్భుతం కదా. So that's why baptism is a must. అందుకని బాప్తిజం అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. And remember, that will not take you to heaven, it is obedience. అయితే గుర్తుపెట్టుకోవాలి, బాప్తిజం నిన్ను పరలోకానికి తీసుకొని పోవడం కాదు, దేవుని వాక్యమునకు విధేయత అది. Same is with laying on. అట్లాగే ఆస్తి నిక్షేపంలో. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.